చింత తీర్చు దీపం అరుణాచల దీపం ఆది శివుని రూపం హరోం హరా అంటే చింత తీర్చు దీపం హిమగిరిని వీడి శివుడు ఇలన వెలసెరా మన చల్లనైన మనసులలో కొలువు వీరేరా జంగముడై జగతి అంత తిరుగుచుండురా మన భక్తి అనే భిక్షనతడు కోరుచుండురా శతకోటి కోర్కెలను తీర్చుతాడురా ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా శతకోటి కోర్కెలను తీర్చుతాడురా ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా భోళా శంకరుని మనసు వెన్నరా భోళా శంకరుని మనసు వెన్నరా తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా. ఓం నమ శివాయ. పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ రాములగారి స్వామి దేవాలయం శివాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి సుమారు ఒక 5-6 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి మనకి ప్రతి సంవత్సరంలో సాయంత్రం 9 గంటలకి స్వామివారికి పల్లకీ సేవ జ్వాలాతోరణ కార్యక్రమం సాయంత్రం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా ఆడవాళ్ళందరూ పసుపు కంద గొడుగులు స్వామివారికి సమర్పించుకున్నారు మహిళలందరూ వచ్చి. అలాగే మా గుడి ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు పశ్చిమ ముఖంగా చూస్తూ ఉంటారు. ఎదురుగుండా రుద్రభూమి ఉంది. అలాగే ఈశాన్యంలో పాలే కాలువ. ఇది మన కాశీ పుణ్యక్షేత్రంలో ఎలా ఉంటుంది అలాగా మా పెంటపాడు శివాలయం ఉండటం మీద ఇంతమంది భక్తులు రావడానికి కారణం. అలాగే మా శివాలయంలో 4 సోమవారాలు కూడా విశేషంగా భక్తులు సుమారు ఒక 5-6 వేల మంది ప్రతి కార్తీక సోమవారం విశేషంగా వస్తారు. అలాగే కార్తీక మాసంలో వచ్చే మహాశివరాత్రి రోజు మా శివాలయంలో లక్షపత్రి పూజ అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు పూజలో ఒక 1000 మంది మహిళలు కూర్చుని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారికి కుంకుమ పూజ, రుద్రహోమం కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం 18వ తారీఖు మంగళవారం మహాశివరాత్రి రోజు వచ్చింది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు సాయంత్రం ఒక 5-6 వేల మంది భక్తులకి అన్నదానం ఏర్పాటు చేస్తాం. ఈ అన్నదానం ప్రత్యేకత ఏంటంటే మనం పూర్తిగా ఈ అన్నదానాన్ని బ్రాహ్మణాలతో వండించి బ్రాహ్మణ భోజనం పెడతాం. ఇది మా శివాలయం ప్రత్యేకత. ఈ శివాలయంలో సుమారు ఆ రోజు ఒక 5-6 వేల మంది అన్నదానం భక్తులందరూ వచ్చి సేవించారు. అలాగే కార్తీక మాసం ఈ 4 వారాలు కూడా విశేషంగా కూడా స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి పల్లకీ సేవ జ్వాలాతోరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు మా పెంటపాడు పరిసర గ్రామ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. హిమగిరిని వీడి శివుడు ఇలన వెలసెరా మన చల్లనైన మనసులలో కొలువు వీరేరా జంగముడై జగతి అంత తిరుగుచుండురా మన భక్తి అనే భిక్షనతడు కోరుచుండురా శతకోటి కోర్కెలను తీర్చుతాడురా ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా శతకోటి కోర్కెలను తీర్చుతాడురా ఈ పురమునందు ఊరేగి మురిసిపోవురా భోళా శంకరుని మనసు వెన్నరా భోళా శంకరుని మనసు వెన్నరా తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా
తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా. మహామహాదీపం అది మహిమాన్విత దీపం, భూమాదేవి నుదుట నందు కుంకుమే ఆ దీపం. మహామహాదీపం అది మహిమాన్విత దీపం, భూమాదేవి నుదుట నందు కుంకుమే ఆ దీపం. అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. అరుణగిరిన వెలిగే చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. పున్నమిలో వెలుగులలో ఆడుదాములే, ఎద పరవశింప ఎలుగెత్తి పాడుదాములే. సోనాద్రి గిరిచెంత కూడుదాములే, పదములకు మ్రొక్కి మనము వేడుదాములే. పాపము హరించు